అందరికీ జై శ్రీరామ్. ఇప్పుడు మనం మైదుకూరు సుంకులగారి పల్లెలు అయితే ఉన్నాము. జీవి సత్రం నుంచి బ్రహ్మంగారి మఠం పోయే రోడ్లో పచ్చడి పొలాలు అయితే ఈయన రైతు నాగశేషయ్య మనకు పచ్చడి పొలాలలో సొంత పొలంలోనైతే గుడిని అయితే నిర్మించారు. ఎట్లా అంటే ఆయన మొత్తం ఓపిక ఉండేంత వరకు అంత డబ్బులు అంతా పోగేసి ఆయన అయితే గుడి అయితే నిర్మించారు. మొత్తం ఎలా ఉందంటే చాలా బాగుంది. మొత్తం గుడి అంతా ఫినిషింగ్ వరకు అయితే వచ్చింది. లాస్ట్ కొంచెం చిన్న చిన్న పనులు అలాగే ప్రాణ ప్రతిష్ఠ అయితే మిగిలిపోయింది. మొత్తం ఓపిక ఉండేంత వరకు అంతా డబ్బులు అంతా పెట్టేశాడు, తెచ్చి మొత్తం అంతా పెట్టేశాడు. ఇంకా ప్రాణ ప్రతిష్ఠ కోసం మనమందరం ఉన్నామని అయితే ముందుకు అడుగు అయితే వేశాడు. మన అందరం కలిసి ఈ ప్రాణ ప్రతిష్టను ఈ అభయ ఆంజనేయ స్వామిని అయితే ముందుకైతే తీసుకెళ్దాం. కానీ ఆయన ఉండేదంతా పెట్టేశాడు కాబట్టి మన నుంచి ఆ ప్రాణ ప్రతిష్టకు ఈ గుడికి చిన్న చిన్న పనులు కావాల్సిన ఖర్చు అయితే అడుగుతూ ఉన్నాడు. ఈ అభయ ఆంజనేయ స్వామి ప్రాణ ప్రతిష్టకు వేద పండితులతో భోజనాలతో గ్రామ ఉత్సవంతో అయితే జరపాలని ఈయనైతే అనుకుంటున్నారు. మన నుంచి సహాయం అడుగుతున్నాడు. మీకు తోచినంత రూపాయి నుంచి మీరు ఎంత వేసినా అది దేవునికి మాత్రమే చెందుతుంది. డబ్బులే కాదు, ఈ గుడికి సంబంధించిన చిన్న చిన్న పనులు కావచ్చు, అలాగే వేద పండితులు కావచ్చు, పూజ సామాగ్రి కావచ్చు, భోజనాలు కావచ్చు, అలాగే గ్రామ ఉత్సవం చేయాలనుకుంటున్నారు. వీటి డబ్బులే కాదు, ఈ వస్తువుల రూపంలో కూడా మీరైతే అందజేయచ్చు. మొత్తం ఫోన్పే నెంబరు అలాగే స్కానరు బ్యాంక్ అకౌంట్ నెంబర్ అన్నీ అయితే ఇస్తాను. మీరు డబ్బులే కాదు, అలాగే మన గ్రూపులలో అలాగే మనకు తెలిసిన ముగ్గురికి అయితే మనం షేర్ అయితే చేసి దేవుని కృపకు మనం కూడా సేవ చేసినట్లయితే ఉంటుంది. మర్చిపోవద్దు, మీ నుంచి వచ్చే ప్రతి రూపాయి ఆ దేవునికే చెందుతుంది. ఏ నర్సయ్య గారు, ఆ దేవునికి మేము ఖర్చు పెడతాం. మీరు ఇచ్చే ప్రతి రూపాయి దేవునికే చెందుతుంది. ముందుకు వచ్చి ఈ ప్రాణ ప్రతిష్టను ఈ అభయ ఆంజనేయ స్వామి గుడిని మనందరం కలిసి ముందుకైతే తీసుకెళ్తామని అయితే కోరుకుంటున్నాము. ఇంకా ప్రాణ ప్రతిష్ట ఎప్పుడంటే ఫిబ్రవరి 27 మార్చి 1వ తేదీన 3 రోజులు అయితే జరుగుతుంది. బాగా జరుగుతుంది. మనం అందరం ముందుకైతే తీసుకెళ్దాం. ప్లీజ్ దయచేసి మీరు వేసే ప్రతి రూపాయి దేవుని కార్యక్రమానికే జరుగుతుంది. మన అందరం కలిసి ఈ గుడిని మన అందరిది అనుకునే మనమైతే ముందుకైతే తీసుకెళ్దాం. జై శ్రీరామ్.